Hello, welcome again and welcome back to Suchitra Vlogs. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? వెల్ మీ అందరూ నవరాత్రి డైరీస్ ని చూసి ఆ సిరీస్ అంతా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. వెల్ ఇప్పుడైతే ఇవాళ నుంచి దివా వ్లాగ్స్ ని స్టార్ట్ చేయబోతున్నాను. మీరు గనుక నన్ను ఆల్రెడీ 2.5 years నుంచి కనుక ఫాలో అయ్యి ఉంటే మీ అందరికీ తెలుసు దివాళీకి నేను దివా వ్లాగ్స్ చేశాను ఒకసారి. లాస్ట్ ఇయర్ కుదరలేదు షిఫ్టింగ్ ఈ హడావిడి వల్ల. వెల్ ఈ ఇయర్ కొంచెం మనం ఫ్రీగానే ఉండడం వల్ల దివా వ్లాగ్స్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఏంటి దివా వ్లాగ్స్, ఏంటి కథా కమాం ఇష్యూ అంటే ఇవాళ అంటే నవరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే నుంచి 21 days కి మనకి దివాళీ వస్తుంది. సో ఈ 21 days నేను కన్సిస్టెంట్ గా మీకు యూస్ఫుల్ అయ్యే ఏదో ఒక అప్డేట్ ఇస్తూ వీడియోస్ ని పబ్లిష్ చేస్తాను. రెగ్యులర్ రొటీన్స్ ఉంటాయి, కాకపోతే దాంట్లో ఐదర్ స్కిన్ కేర్, బేబీ రిలేటెడ్ వీడియోస్ or anything that is useful, informative and knowledgeable గా ఉండాలని చూస్తూ చేయాలని స్టార్ట్ చేస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి దివా వ్లాగ్ డే 1 వీడియో ఏం పెట్టబోతున్నానో చూసేయండి. వెల్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ఉంటుంది కదా, గంట సింబల్ ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఎవరికైనా నోటిఫికేషన్స్ రాకపోతే సుచిత్ర వ్లాగ్స్ అని సర్చ్ ఇంజిన్ లో సర్చ్ చేసుకున్న నా వీడియోస్ అన్ని మీకు వచ్చేస్తుంటాయి. వెల్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్ అయితే దివా వ్లాగ్స్ లో డే 1 భాగంగా నేను ఎంచుకున్న టాపిక్ వచ్చి బేబీ రిలేటెడ్. సో బేబీకి ఏం పెడతారు, స్కిన్ కి ఏం వాడతారు అన్నవి కామన్ క్వశ్చన్స్ యూట్యూబర్స్ పిల్లల్ని చూసిన ప్రతి ఒక్కళ్ళు అడగడం. ఈవెన్ మన ప్రణవ్యని కూడా లైవ్ లో ఎప్పుడైనా నన్ను అక్క నాకు చిన్న బేబీ ఉంది, ఏం స్కిన్ కేర్ వాడతారు, షేర్ చేస్తారా అంటారు. ఎప్పుడు నేను చెప్తాను నేను ఒక హిమాలయ వాడతాను. ఇంకా బెస్ట్ బ్రాండ్స్ ఉన్నాయి ఎక్స్పెన్సివ్వి, లైక్ చీకు, సెబామెడ్, అవీనో, ఇంకా చాలా రేంజ్ లో ఉన్నాయండి బేబీ కేర్వి. మీరు ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ మోర్ మనీ ఫ్రమ్ యూర్ పాకెట్ మీరు వెళ్ళొచ్చు. బట్ నేనైతే హెర్బల్ బేస్డ్ ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి, పారాబెన్స్, సల్ఫేట్స్ కంపారిటివ్లీ తక్కువ ఉన్నటువంటి హిమాలయ బ్రాండ్ వే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఎక్కువ కాదు, అసలు వాడేదే హిమాలయ. వెల్ ఇనీషియల్ గా పుట్టినప్పుడు మనందరం ఏం చేస్తాం, జాన్సన్స్ మనకి వాడారు కదా అని మనం స్టార్ట్ చేస్తాము. వెల్ నాకెందుకో ఎవరో 11th day పాపని చూడ్డానికి వచ్చినప్పుడు ఈ పెద్ద కిట్ హిమాలయ ఫుల్ కిట్ ఇచ్చారనమాట. సో నాకు ఆ స్మెల్ నచ్చింది. పాప మీద పెట్టినప్పుడు ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ అలర్జీ కానీ ఏం తెలియలేదు. సో సిన్స్ దెన్ వీ స్టార్టెడ్ యూజింగ్ హిమాలయ. సో 3 years నుంచి. అండ్ జాన్సన్స్ కూడా వాడతాను నేను ఎప్పుడైనా ట్రావెల్ షార్ట్ ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు. టాప్ టు టో అని ఉంటుంది, హెయిర్ కి వాడచ్చు, షాంపూ లాగా బాడీ వాష్ కింద కూడా అయిపోతుంది అనమాట. మనము ట్రావెల్ చేసినప్పుడు ఇలాంటివి అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది. సోప్ అయితే అది డ్రై అవ్వాలి, బాక్స్ లో పెట్టుకోవాలి, ఆ బాక్స్ ని మళ్ళీ ర్యాప్ చేసుకోవాలి. ఎక్కడైనా మిస్ప్లేస్ అయింది అనుకోండి, సబ్బు బాక్స్ లో నుంచి ఓపెన్ అయ్యి ఏదైనా డర్ట్ తగిలినా పాపకి యూజ్ చేయాలంటే మళ్ళీ మనము చాలా ఆలోచిస్తాం. సో అందుకని ఓన్లీ ట్రావెల్ పర్పస్ నాకు హిమాలయాలో టాప్ టు టో దొరకలేదు కాబట్టి ఐ యూజ్ జాన్సన్స్. బట్ నాకు జాన్సన్స్ మీద హిమాలయ మా పాపకు బాగా కనిపిస్తుంది డిఫరెన్స్ అని ఐ యూజ్ దట్. సో లెట్ మీ టేక్ యూ స్ట్రేట్ అవే ఇన్ టు ద టాపిక్. యూజువల్ గా బ్రష్ చేస్తాం కదా, నేనైతే చూడండి మీమీ టూత్ పేస్ట్ యూజ్ చేస్తాను. ఇది వచ్చేటప్పటికి ఆరెంజ్ ఫ్లేవర్ మైల్డ్ టాడ్లర్ టూత్ పేస్ట్ అనమాట. మీరు అమెజాన్ లో దొరుకుతుంది, ఇది కొనుక్కోవచ్చు కావాలంటే. ఆర్డర్స్ ఎనీ మెడికల్ షాప్ లో వెళ్ళిన బేబీవి స్టోర్స్ ఉంటాయి, ఫస్ట్ క్రై ఇలాగా, అక్కడ కూడా మీకు పేస్ట్ దొరుకుతుంది, ట్రై చేయొచ్చు. బ్రష్ కూడా ఇనీషియల్ గా వి యూజ్డ్ మీమీ. ఇప్పుడు ఒక 1 month లోపే 20 days ఐ థింక్ కోల్గేట్ బ్రష్ ది తీసుకున్నాను, సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్నటువంటిది. సో మీరు బేబీస్ బ్రషెస్ కూడా ఏం చేస్తారంటే స్టెరిలైజ్ చేయండి, ఏం అవ్వదు. ఒక 2 days వాడిన తర్వాత ఆర్ డైలీ టైం ఉన్నా కూడా స్టెరిలైజ్ చేసి పక్కన పెట్టుకోండి, పిల్లలు కాబట్టి. సో ఇదైతే ప్రణవ్యకి యూజ్ చేసే బ్రషెస్. నేను బ్రష్ అయితే ఇది ఊరికే గుర్తుగా ఉంచేసాను, యూజ్ చేయట్లేదు చాలా రోజులు ఏం చూడండి. నేను ప్రణవ్యకి చిన్నప్పటి నుంచి 3rd birthday వరకు రెగ్యులర్ గా ఏం బ్రష్ చేయించలేదు. 2nd birthday అనుకుంటా, 2nd year స్టార్ట్ అయినప్పటి నుంచి మేబీ చేయించే వాళ్ళం. అది కూడా నేను అంత రెగ్యులర్ గా ఏమీ కాదు,
బట్ ఇప్పుడు ఎప్పుడైతే కొంచెం సాలిడ్స్ బాగా నార్మల్ మన్నలా తినడం ఉప్పు కారాలు స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి చేస్తున్నాను ఫర్ 6 months నుంచి. సో ఐ కీప్ ఆన్ చేంజింగ్ టూత్ బ్రషెస్. ప్రస్తుతానికి ఇంట్లో ఈ 2 పాతది ఫస్ట్ యూజ్ చేశాను కదా అని ఉంచేసాను. అండ్ 20 days నుంచి యూజ్ చేస్తున్నా ఈ కోల్గేట్. సో పిల్లలు కూడా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఇలాంటి బ్రైట్ కలర్స్ వీటి మీద బొమ్మలు ఉంటాయి కాబట్టి. సో కీపింగ్ దిస్ సైడ్, సోప్ వచ్చేటప్పటికి మనం యూజువల్గా ఏం చేస్తాం, పుట్టినప్పుడు నలుగు పెడతాం కదా, పెద్దవాళ్ళు చేసిన ఇంట్లో నువ్వుల నూనెతో కానీ ఇంట్లో చేసిన సున్నిపిండితో కానీ, ఐ మీన్ టు సే నేను ఎక్కువ మా పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ ఇచ్చిన సున్నిపిండే యూజ్ చేసేదాన్ని. దాని తర్వాత ఏంటంటే అశ్విని హెర్బల్ బాత్ పౌడర్ ఎప్పుడైనా నాకు ఇంట్లో అది నిండుకుంది అన్నప్పుడు నాకు ఇంట్లో నుంచి సప్లై వచ్చే లోపు అది కొనేదాన్ని. కొనడం అంటే నా దగ్గర స్టాక్ ఉంటుంది, అది నేను యూజ్ చేస్తాను కాబట్టి ఐ గివ్ ఇట్ టు హర్. సో దానివల్ల పాపకేం సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. బట్ సున్నిపిండి అందరి పిల్లలకి సెట్ అవ్వదని ఇప్పుడు కొత్తగా మిత్స్ కావచ్చు, రియాలిటీ కావచ్చు ఉంది. కాబట్టి ఈ వీడియో చూసి ఎవరు ఇవే కొనండి ఇదే చేయండి అని చెప్పట్లేదు. ఇవి మా పాపకు సెట్ అయ్యాయి, మీ పిల్లలకి సెట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ గో బై డాక్టర్స్ అడ్వైజ్ సూపర్విజన్. సోప్ వచ్చి హిమాలయ ఇలా ఉంటుందండి. హిమాలయ బార్ తెలిస్తే మీ అందరికి వైట్ది. మీకు దీనివల్ల ఎటువంటి ఏమంటారు ఒరిజినల్ కలర్ తగ్గిపోవడం అలా ఇదైతే బాగా సెట్ అయింది. నేను చెప్పాను కదా ట్రావెల్ అప్పుడు మాత్రం జాన్సన్స్ హెడ్ టు టో యూజ్ చేసేదాన్ని. అది కూడా ఏం పెద్ద కండ్లు మండి ఏడవడం ఏం జరగదు. షవర్ తర్వాత యూజువల్ గా మనకి హిమాలయాలోనే 2 types ఆఫ్ క్రీమ్స్ ఉన్నాయండి. ప్రస్తుతం నేను చిన్నప్పుడు ఎక్కువ బేబీ క్రీమ్ది ఇది యూజ్ చేశాను. లేదా మీకు ఫ్లిప్ యూజ్ చేసే బాటిల్ది ఇంకొకటి వస్తుంది. అదేంటంటే ఓన్లీ నెక్ టు టో వరకు బాగా పనిచేస్తుంది. అది ఫేస్ కి పెట్టడానికి ఉండదు అనమాట. బట్ ఇదైతే మీరు ఫేస్ కి కూడా అప్లై చేయొచ్చు మాయిశ్చర్డ్ గా ఉండడానికి. సో నేను యూజ్ చేస్తాను ప్రణవ్యకి బేబీ క్రీమ్ ఎక్స్ట్రా సాఫ్ట్ అండ్ జెంటిల్ ఫ్రమ్ హిమాలయ. ఇక్కడ వీళ్ళు ఏవేవో రాస్తారు ఆలివ్ ఆయిల్ యూజ్ చేసాం అది ఇది అని. బట్ నేను ఇంకా అవేమీ మీకు డీటెయిల్ గా చెప్పట్లేదు. వెన్ యూఆర్ బయింగ్ కొనేటప్పుడే వెనకాల ఇక్కడ చదువుకోండి ఇందులో సల్ఫేట్స్ పారాబిన్స్ ఉన్నాయా లేవా అని. సో దీంట్లో ఎక్కడ కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఉన్నా కూడా అంత హార్మ్ఫుల్ గా ఏవి యూజ్ చేయట్లేదండి. నెక్స్ట్ తర్వాత ఐ యూస్ దిస్ హిమాలయ బేబీ పౌడర్. ఇది కూడా మనకి మంచిగానే ఉంటుంది. మీరు పెద్దవాళ్ళు వేసుకున్నా కూడా ఆయిల్ కంట్రోల్ చేస్తుంది ఇది. ఓకే, సో హిమాలయ బేబీ పౌడర్ ఎక్స్క్లూజివ్ గా మేము బేబీకే వాడతాము. సో పౌడర్ కూడా చాలా బాగుంటుంది, చూపిస్తా ఉండండి మీకు. కొన్ని పౌడర్స్ ఏంటంటే ప్యాచీగా అలా ఉంటాయి, కానీ ఇది స్కిన్ మీద పెట్టిన తర్వాత బాగా అబ్జార్బ్ అయిపోతుంది. మీకేమంతా సున్నం వేసినంత ఇలా లుక్ అయితే ఉండదు. పిల్లలకి 6 months యూజ్ చేయరు, మీకు తెలుసా లేదో పౌడర్. బట్ నేనేమి అలా కాదు, పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో దానికి మమ్మల్ని ఎలా పెంచారో వాళ్ళు అలాగే దాన్ని పెంచారు. అండ్ ఎటువంటి కాంప్లికేషన్స్ అయితే టచ్ వుడ్ అండ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ తనకి ఏం అనిపించలేదు. బట్ యూజువల్ గా 6 months వరకు పౌడర్స్ అన్ని అది ఇన్హేల్ చేయడానికి మంచిది కాదని ఈ మధ్య సజెస్టివ్ స్టడీస్ చెప్తున్నాయి. సెకండ్ ప్రోడక్ట్ చెప్పడం నేను మర్చిపోయి మాయిశ్చరైజర్ కి వెళ్ళాను. షాంపూ. వెన్ ఇట్ కమ్స్ టు షాంపూ హిమాలయ షాంపూయే యూజ్ చేస్తాను. అండ్ ఎటువంటి హెయిర్ మీద నాకు ప్రభావం చూపించలేదు, రఫ్ గా అయిపోవడం గానీ అట్లా నార్మల్ గా ఉంది. సో ఈ 4 బేబీ ప్రొడక్ట్స్ ని నేను ప్రణవ్యకి పెడతానండి. ఇంకా నేను ఏమి ఎక్స్ట్రాగా కొనను. ఏ సన్ స్క్రీన్ అని గానీ పిల్లలవి చాలా వస్తాయి మార్కెట్ లో. బట్ నేను ఎలా పెరిగానో సేమ్ అలాగే పెంచుతున్నాను. మీరు కూడా పిల్లలకి ఏది సూట్ అవుతుందో అది చూడండి. పక్కన వాళ్ళు ఏం పెడుతున్నారు, ఎలా పెంచుతున్నారు అన్నది కాకుండా. ఆల్రైట్, మన పిల్లలకి ఏది బెస్ట్ అన్నది యాజ్ అ మదర్ ఆర్ యాజ్ అ పేరెంట్ మనకే బాగా తెలుస్తుంది. బికాస్ వీ అబ్జర్వ్ దెమ్ 24/7 365 days. అవునా కాదా? అండ్ వన్ మోర్ థింగ్ డియర్ ఫ్రెండ్స్, ఇందులో చూపించాను కదా అని మీరందరూ హిమాలయాకే షిఫ్ట్ అయిపోక్కర్లేదు. ఇది చెప్పిన విధంగా ముందుగానే హిమాలయ వాళ్ళేం నాకు పంపించలేదు, మేము మా డబ్బులు పెట్టుకొనుకున్నవే. ఇంకొకటి ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది, మీ జెనెటిక్స్ మీ పిల్లలకి వస్తే మీ జీన్సే మీ పిల్లల్లో ఉంటుంది కాబట్టి
వాళ్ళ హెయిర్ కానీ వాళ్ళ స్కిన్ కానీ మీకు ఎలాగా ఉందో వాళ్ళకి అదే వస్తుంది, ఐదర్ పేరెంట్స్ నుంచి. ఇంకొకటి ఇచ్చే ఫుడ్ లో బాగా వాటర్ మీరు ఎలా తాగుతారో వాళ్ళ ఏజ్ కి తగ్గట్టు వాళ్ళని హైడ్రేటింగ్ గా ఉంచి హెల్దీ ఫుడ్స్, నట్స్ ఇలాంటివి ఇవ్వండి. మా పిల్లలాగా నట్స్ తినదు, అది వేరే విషయం. ఫ్రూట్స్ బాగా పెట్టండి. గివ్ దెమ్ అట్లీస్ట్ 1 or 2 డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ఎవ్రీ డే. సో డెఫినెట్ గా స్కిన్నే కాదు, పిల్లలు కూడా యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు. ఆల్ రైట్, సో దివా వ్లాగ్స్ Day 1 వీడియో అయితే ఇది మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గివ్ మీ థమ్స్ అప్. మీరు లైక్ చేసే కొద్దీ నాకు ఎనర్జీ వస్తుంది. ఇంకా మీ అందరికి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. వెల్, ఇట్లాంటి మరికొద్ది ఇన్ఫర్మేటివ్ యూస్ఫుల్ వీడియోస్ తో మీ ముందుకు వచ్చేయడానికి ఈ దివా వ్లాగ్స్ అనే ఒక సిరీస్ ని స్టార్ట్ చేశాను. వెల్, thank you so much for encouraging me all the while, and I believe you do the same as you did before and as you do ever. All right, thank you so much. Keep loving and keep sharing.